సిచ్యువేషన్ ఉండదు. సినిమా అర్థమే కాదు సెకండ్ హాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. కానీ ఇందులో నారాయణ గారు టోటల్గా నష్టపోయారనే చెప్పాలి. ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్లో పెట్టాడు, హాలీవుడ్ స్థాయి సినిమాకి తీసుకొచ్చాడు. బట్ ఈ డైరెక్షన్ కావచ్చు లేదంటే యష్ గారు కావచ్చు దాన్ని సరిగ్గా తీర్చిదిద్దలేదన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది సినిమా. యష్ గారి యాక్టింగ్ సూపర్, బ్యాక్గ్రౌండ్ సూపర్, ఈ రెండే బాగున్నాయి సినిమాలో. నా వరకు చూసుకుంటే కాస్టింగ్ అండ్ ప్రొడక్షన్ ఏ స్టైన్ సినిమా ఏదైనా ఉందంటే అది టాక్సిక్. నా వరకు చూసుకుంటే ఫ్లాప్ సినిమా. ఫ్లాప్ ఒకసారి చూసినా బొక్కే సినిమాకి. దిల్ రాజు గారి టైం బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం అది ఒప్పుకోవాలి. ఆయన 200 కోట్లు అంటే 100 కోట్ల సినిమా మన తెలుగులో 30 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఓపెన్గా చెప్తాను అంతే. థ్యాంక్ యూ. గేమ్ చేంజర్ 2 అని కాదన్నా నేను చెప్తాను. గేమ్ చేంజర్ వేరే లెక్క. టాక్స్ వరకు చూసుకుంటే మనకే ఉపేంద్ర గారిది మొత్తం అందరిది ఒక సినిమా వచ్చింది, ఏది సారీ పేరు గుర్తులేదు, నిజంగా చెప్తున్నాను. ఆ సినిమాలాగా అనిపించింది నా వరకు చూసుకుంటే. ఫ్లాప్ అన్న నిజంగా చెప్తున్నాను. 2-3 రోజుల్లో జస్ట్ సండే కలాగా చాలా థియేటర్లు ఎగిరిపోతాయి. మళ్ళీ 23 వేస్తారు. ఏదైతే తప్పు చేస్తారో 23 తీసేసి టాక్సిక్ తీసి ఏదైతే తప్పు చేస్తారో అదే తప్పుని 2 రోజుల్లో సరిదిద్దుకుంటారన్న ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ టైం రివ్యూ ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. ఒక సినిమా 3 గంటల సేపు ఉండి కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగా అనిపిస్తాయి. అరే అబ్బా ఈ ఒక్క పాయింట్ చేంజ్ చేసి ఉంటే సినిమా బాగుండేది అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ సినిమా ఎందుకు తీసారన్న ఫీలింగ్ వస్తుంది. దీనికి మళ్ళీ రీషూట్ చేయడం, డేట్స్ చేంజ్ చేయడం ఏం అర్థం కాలేదు నాకు అసలు. ఇందులో అసలు ఉన్న ఒకటే ఒక ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే యష్ గారి యాక్టింగ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా నరుకుడు అది ఇది రొమాన్స్ అన్నీ చూపించి లాస్ట్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది ఆ పర్ఫార్మెన్స్. బట్ సినిమాలో ఏముందిరా ఇందులో, దేనికి చూడాలి జనాలు ఈ సినిమాని? ఇంతమంది హీరోయిన్ల క్యారెక్టర్లు పెట్టారు. నయనతార గారు ఉన్నారు, మన రుక్కు ఉంది, కియారా ఉంది, ఇంకా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. బట్ ఎందుకు తీశారు ఈ సినిమా? అసలు ఈ పాయింట్ ఏంటి? మీరు చెప్పాలనుకున్న ఇదేంటి? ఫాదర్ సన్ రిలేషన్ గురించి కానీ దేని గురించి లేదు. ఒక పర్సన్ కామం గురించే మోరాన్, కామం ఈగో వీటి గురించి మోరాన్ వెళ్ళిపోయిందేమో ఈ సినిమా అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా యష్ యాక్టింగ్. ఎవరైనా 3 గంటల సేపు